నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్ ఆన్ వార్ ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా 28న స్టార్ట్ అయినటువంటి గత నెల 28 స్టార్ట్ అయినటువంటి వార్ ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటికప్పుడు అయిపోతుంది త్వరలోనే అని చెప్తున్నప్పటికి కూడా ఎక్కడా దాని ఛాయలు కూడా కనిపించట్లేదు. పాకిస్తాన్, యుఏఈ, ఇంకా ఒకటి రెండు దేశాలు, తుర్కీ, ఇవన్నీ కలిపి పాకిస్తాన్లో సంభాషణలు చర్చలు జరుపుతున్నట్టుగా నిన్న కొన్ని విజువల్స్, వాటికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. కానీ వాటి ఇంపాక్ట్ వారి మీద ఏమీ ఉన్నట్టు కనిపించట్లేదు. మేము ఎవరి సలహాలు, ఎవరి యొక్క సూచనలు మేము తీసుకోదలుచుకోలేదు. మేము ఏం చేయదలుచుకున్నామో అదే చేస్తాం. మాకు ఇటువంటి మీడియేషన్ మాకు అవసరం లేదు, ముఖ్యంగా పాకిస్తాన్ మీడియేషన్ అస్సలు అవసరం లేదు అని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు ట్రంప్ కూడా తన యొక్క స్టాండ్ మీదే తను గట్టిగా నిలబడినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ ఉదయం జరిగినటువంటి భీకరమైనటువంటి దాడుల్లో ఇస్ఫహాన్ మీద చాలా భీకరమైనటువంటి దాడులు చేశారు. ఇవాళ చాలా లోతుగా వెళ్ళేటటువంటి బాంబర్స్ని ప్రయోగించడం జరిగింది. చాలా భారీ ఎత్తున డ్యామేజ్ జరిగింది. కొన్ని ఆయిల్ రిఫైనరీస్కి సంబంధించినవి కానీ లేదా పవర్కి సంబంధించినవి కానీ వాటి మీద భారీ ఎత్తున అటాక్ జరిగినట్టుగా సమాచారం, విజువల్స్ తెలుస్తూనే ఉన్నాయి. దానికి ప్రతిగా మళ్ళీ ఇరాన్ కూడా రిటాలియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ మీద, అటువైపు మిత్ర దేశాలైనటువంటి కువైట్, యుఏఈ, బహ్రెయిన్, దుబాయ్ ఇటువంటి చోట్ల తీవ్రమైనటువంటి దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల చేయలేకపోతున్నారు. అది ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వార్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా కొనసాగే అవకాశం ఉంది, దీంట్లో ఏమేమి అంశాలు ఇంకా ఇమిడి ఉన్నాయి, అసలు ట్రంప్ మనోగతం ఏమిటి, ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు లైన్లో ఉన్నారు జూమ్లో. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. పాకిస్తాన్, అలాగే తుర్కీ, యుఏఈ మొదలైన దేశాలు పాకిస్తాన్లో సమావేశమై చేసినటువంటి చర్చలు ఏమాత్రం కూడా ఫలించేటట్టు కనిపించట్లేదు. వాళ్ళ యొక్క మాటని ఇరాన్ నిర్ద్వంద్వంగా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇంకోవైపు హర్ముజ్ జలసంధికి సంబంధించి ట్యాక్స్ వేసే అంశమై వాళ్ళ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 18.9 కోట్లు దాదాపు వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏమిటి పరిస్థితి, ఏం జరగబోతోంది, అసలు ట్రంప్ మనోగతం ఏమిటి, పాకిస్తాన్ ఎందుకు దీంట్లో రాయబారం చేయాలని కోరుకుంటోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి ఎక్కడికి లేని ముఖ్యత వస్తుంది కదా, మర్చిపోకూడదు. పక్క దేశం మనకి, ఇరాన్కి నేబరు. ఏదో మేము చేసేస్తాం, మాకు పలుకుబడి ఉన్నది అని చెప్పుకోవటానికి ఎవరైనా చేస్తారు. అది వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ దేశం చేసుకునే ప్రయత్నానికి చెడ్డను కూడా చేస్తే చేస్తారు, సక్సెస్ అవుతే అవుతారు, ఫెయిల్ అవుతే సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు. అది ఆ గుణం ఉన్నది కాబట్టి ఇలాంటివి చేయొచ్చు. దాంట్లో నేనేం తప్పు పడతలేదు. ఏదో చెప్పుకుంటారు, ట్రంప్కి ఇష్టపడవచ్చు, అదర్ సైడ్ ముస్లిం నేషన్ కాబట్టి ఏదో మాకు ఉన్నదని చెప్పొచ్చు, అన్నీ ఉంటాయి. మెయిన్ థింగ్ ఏమిటంటే 30 రోజుల యుద్ధం అయినా ఇరాన్ చాలా మంది ట్రంప్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, ట్రంప్కి ఏం తెలుసు, ట్రంప్ అతన్ని తప్పులు చేస్తాడు కానీ అండర్ ఎస్టిమేట్ చేయటం మంచిది కాదు. ఏది తలుచుకుంటే చేస్తున్నాడు, సాధిస్తున్నాడు చాలా వరకు. అందువల్ల అతను ఇంకా యుద్ధం అయిపోయిందా, ఓడిపోయారా, ఇరాన్ గెలిచేసిందా అని ఎవరు అనుకోవట్లేదు. ఈవేళ కూడా 1 టన్ను బాంబులు బంకర్ బస్టర్ అని వేశారు. దాని పరిణామాలు ఏంటో ఇంకా మనకు తెలియదు. 1 టన్ బాంబ్, ఒక బాంబ్ 60-70 అడుగులు 100 అడుగులు లోతు వరకు వెళ్ళిపోతుంది. ఏదో మనకి సాయంకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలుస్తుంది. యుద్ధం ఇంకా అవ్వలేదు. యుద్ధం తొందరగా ఆగిపోవాలి ఇరాన్కి ఉన్న కోరిక. లేకపోతే ఎన్ని రోజులు ఇలా చేస్తారు ఇరాన్, ఎన్ని రోజులు టెన్షన్. చాలా మంది అనుకుంటున్నారు ఏదో ట్రంప్ సైన్యాన్ని పంపిస్తారు, వాళ్ళు చంపేస్తారు అక్కడ. అదొక గేమ్ ఆఫ్ డిసెప్షన్, మోసం చేసే ఆట. ఇక్కడ సైన్యం పంపించట్లేదు, మళ్ళీ ఆ మూలకు పంపిస్తాం. అది ఎవరు, ఇరాన్ తిరుగుతూ ఉన్నది కదా, ఇంకా ఇరాన్కి అది టెన్షన్ కదా, కాదు కదా. సైకలాజికల్ ప్రెషర్స్ అని అనుకోవచ్చా? సైకలాజికల్ ప్రెషర్స్. పొద్దున్న మాట్లాడి మనం కలిసి పని చేద్దాం
అంటున్నాడు. అది కలిసి పనిచేస్తాడా చేయడం, మధ్యాహ్నానికి బాంబులు వేస్తున్నాడు. ఉమ్, నిన్న నేవీ చీఫ్ని చంపేశారు. అది ఇరాన్ ఏమడిగింది, మీరు మాతో పీస్ కావలిస్తే అగ్రిమెంట్ సంతకం పెట్టాలి, ఉమ్, ఆ అగ్రిమెంట్ లో ఎప్పుడు మా మీద అటాక్ చేయకూడదు, ఉమ్, 2 ఈ చంపటాలు ఆప్ చేయాలి, ఏదో తర్వాత 3 ఏదో మాకేదో దెబ్బలు తిన్నందుకు డబ్బు ఇవ్వాలి. అవును. అది అలాంటి 5 కోరికలు అడిగారు. ఉమ్, ఎవరు తీరుస్తారు? ఆయన 15 కోరికలు చెప్పారు. ఉమ్, అది మళ్ళీ ఏదో చెప్తారు. ఉమ్, అది జరుగుతూ ఉంటారు. ఉమ్, మెయిన్ థింగ్ ఏమిటంటే అమెరికాకి ఇజ్రాయెల్కి ఆ 5 అరబ్ దేశాలు వాళ్ళ గురించి మర్చిపోతున్నారు అందరూ. అవును. సౌదీ అరేబియా, ఉమ్, కువైత్, ఒమాన్, ఉమ్, ఖతార్, ఉమ్, యుఏఈ అంటే దుబాయ్, అబుదాబి అన్ని యా, 5 దేశాలు వాళ్ళు కూడా వార్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళు వెనకాల నుంచి వార్ గెంటుతున్నారు. ఉమ్, ఇరాన్ ఏదో రకంగా అరకట్టేయాలి, ఇరాన్ ఓడించాలి, ఇరాన్ దగ్గర పవర్ తీసేయాలని. లేకపోతే ఎందుకంటే యుద్ధం ఆగిపోతే ఇరాన్ వాళ్ళని ఫినిష్ చేసేస్తారు. అవును. 32 కోట్ల 20 కోట్ల రూపాయలు పన్ను ఇవ్వాలి ప్రతి వాడ వెళ్తానికంటే వీళ్ళు ఏమవుతారు? అవును. రేపు 20 కోట్లు అన్నది 100 కోట్లు అంటే ఏమవుతారు? అవును. తర్వాత మీ వాటా ఇవ్వాలి ఆయిల్ అంటే ఏమంటారు? సో ఇవన్నీ ఇరాన్ ఏదో క్యాల్కులేషన్స్ వేసుకున్నది, కరెక్టా కాదా? ఓడిపోతే పూర్తిగా అన్నీ పోతాయి. సో ఇంకా యుద్ధం కొనసాగుతుంది. అమెరికా మేము ఆప్ చేసాం యుద్ధం అన్నది అనుకోండి, ఇజ్రాయెల్ ఇంకా చేస్తూ ఉంటుంది. ఉమ్. సో ఇది అప్పుడే తేలేటట్టుగా కనపడట్లేదు. ఇటు భారత్ వైఫల్యాన్ని, అంటే భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు, భారత్ ఏమాత్రం ముందుకు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, పాకిస్తాన్ మేమే ముందుకు వచ్చి మేము ఇవన్నీ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా దాన్ని భావించచ్చు. కాదు, మనకి ఏం లాభం వస్తుంది వెళ్ళి కలువ చేసుకుంటే? నాకే అర్థం అవట్లేదు ఏం లాభం వస్తుంది. 2 రోజుల క్రితం సౌదీ అరేబియా ఆ రాజాని ఏమన్నాడు ట్రంప్, మీకు తెలుసా తెలీదా? తెలీదేమో. నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నన్ను బ్రతిమాలుతున్నాడు, రక్షించమని అన్నాడు. బయట ఇంకా అన్డిగ్నిఫైడ్ గా మాట్లాడాడు అతని మీద. అబ్బాయి తర్వాత అలాగే అనలేదు, చాలా గొప్పోడు అన్నాడు. అలాగే మనం తిట్టించుకుంటే మన ప్రధానమంత్రి వాళ్ళు సహిస్తావా? మనం ఎంత అల్లరైపోతుంది. దూరంగా ఉంటాం బెటర్. మనకి లాభం వచ్చేది ఏంటి? పెద్దరికం దేనికి? ఏమొస్తుంది? పాకిస్తాన్ చేస్తే చేసుకుంటుంది, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పేరు వస్తే వస్తుంది. మనం వెళ్ళి మన పరువు ప్రతిష్ట అక్కడ పెట్టి పెద్ద బిజీ బోడీలాగా దేనికి? యుద్ధం సాగుతుంది, వాళ్ళు చేసుకుంటారు, గొడవలు ఇంకా తగ్గవు. మనం కొద్దిగా ఇంపాక్ట్ ఏంటంటే ఆ చమురు గురించి ఇంకో 30 రోజుల్లో ఇతర సోర్సెస్ నుంచి వస్తాయి, ఆయిల్ రావటం మొదలు పెడతారు. ఇంకా 30 రోజుల టైం పడుతుంది మనకి, కొత్త ఏరియాస్ నుంచి చమురు రావటం. అవి వచ్చాక ఇంకా కొద్దిగా ధరలు తగ్గుతాయి. 6 నెలలు పడుతుందా యుద్ధం, 7 నెలలు పడుతుందా చెప్పలేం. ఇరాక్ ఇరాన్ యుద్ధం 1979 నుంచి 87 వరకు చేసుకున్నారు. సో ఇప్పుడు అవుతాదా అవదా మనం చెప్పలేం. మనకేం రోల్ లేదు. మనం జాగ్రత్తగా దూరంగా ఉండాలి, చేతులు కాల్చుకోవటానికి లేదు. ఇది ఎవరో భారతదేశం కూడా మొదలు వెళ్ళాలి, పాకిస్తానే లేదే, పాకిస్తానే చేసుకుంటుంది. వాళ్ళకి ఇది ఒక ఉద్యోగం, వ్యాపారం. మనకేంటి? ఇంత పెద్ద దేశం పిలవకుండా వెళ్ళొచ్చా? అవును. అది మరి ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు యుఎస్ మళ్ళీ కొత్త పాట అందుకుంది, ఖర్జు ద్వీపాన్ని మళ్ళీ మేము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఈవెన్ ముఖాముఖి సైన్యాన్ని దింపడానికి కూడా మేము వెనకాడబోమని ట్రంప్ లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. అది ఇరాన్కి నిద్రపోతా ఉన్నది కదా, వాళ్ళు చెప్పే మాటలు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. మేము సైన్యాన్ని పంపిస్తామన్నారు ఒక దీవికి. అందరూ అప్పటికి లక్షల మంది సైన్యాన్ని ఇరాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆ దీవి కాదు ఇంకో దీవికి వెళ్తామంటే మళ్ళీ అక్కడ పంపాలి. అవి 2 కాదు మేము కొన్ని రోజులు ఊరుకుంటామంటే. సో ఇది అమెరికా, ఇది వార్లో గేమ్ ఆఫ్ డిసెప్షన్ అంటారు, మోసం. 1945లో జర్మనీ మొత్తం యూరోప్ని కాన్క్వెస్ట్ చేసి వాళ్ళ చేతి కింద పెట్టుకున్నాక యూరోప్ మీద ట్రూప్స్ భూతాల్లో ఏమంటారు, భూతాలు పెట్టాలి. వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ ఎక్కడ పెట్టాలి తెలిస్తే చంపేస్తారని 3-4 పాయింట్లలో వాళ్ళు ఫాల్స్గా అక్కడే దింపేస్తామని అన్నీ చేసుకుని అక్కడ దింపలేదు, ఇంకో చోట దింపారు.
సో అది ఎంత ఇది గేమ్ ఆఫ్ డిసెప్షన్. డిసెప్షన్ ఇది నిజమే. అసలు దింపరేమో, దింపుతాడేమో, ఇంకో చోట దింపుతాడా, ఎంత మరి ఇరాన్కి ఎంత టెన్షన్ వస్తుంది. ఒకవేళ దిగి వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతే వాళ్ళు ఒక్కరే దిగరు కదా, ఇజ్రాయలీ ట్రూప్స్ కూడా దింపుతారు, సౌదీ అరేబియన్ ట్రూప్స్ దింపుతారు, ఇంకా యుద్ధం పెరిగిపోతుంది. ఎంతవరకు పెరిగిపోతుంది ఇవన్నీ మనం చెప్పలేం కదా. సో మనం అది యుద్ధంలో ఇవన్నీ జరిగే పనులే. సో లెబనాన్ దాదాపుగా స్మాష్ అయిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడైతే మీకు ప్రధానంగా హమాస్ ఎక్కడైతే ప్రధానంగా ఉందో ఆ ఏరియాస్ అన్నీ కూడా దాదాపు డిస్ట్రాయ్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హమాస్ యొక్క ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో యెమెన్ నుంచి హౌతీలు ఒకసారిగా మళ్ళీ విజృంభణకి ముందుకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. హౌతీల నియంత్రణకి ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? లెబనాన్ నుంచి లెబనాన్లో ఒక దేశంలో 3 వర్గాలు ఉన్నాయి. సున్నీ ముస్లింలు ఉన్నారు, షియా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. షియా ముస్లింస్ ఇరాన్ మాట వింటారు. హెజ్బుల్లా అనే ఒక సైన్యం వ్యవహారం ఉన్నది. వాళ్ళ ఏరియాని అటాక్ చేశారు ఇజ్రాయెల్. వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారని ఇప్పుడు హూతీస్ మీద అటాక్స్ మొదలు పెడతారు అనుకుంటాను. అది మొదలు పెడతారు, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేశాక వీళ్ళు మొదలుతారా. సో ఎంతవరకు వెళ్తారు, ఏమవుతారో మనం చూడాలి. యుద్ధం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయటం కష్టం. మీ దగ్గర 10 బాంబులు ఉన్నదా, నా దగ్గర 1 బాంబు ఉన్నదా, నేనే గెలవచ్చు. సో మనం చూడాలి తప్పకుండా. యుద్ధం సీరియస్ గా ఉన్నది. యుద్ధం అప్పుడే ఆగేటట్టుగా కనపడట్లేదు. ఈ యుద్ధం మాత్రం ఎప్పుడు ఆగినా ఆ ప్రపంచాన్ని మాత్రం మార్చేసింది. ఓకే, ఇప్పుడు హర్మజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ పార్లమెంట్ ఇవాళ ఆమోదించింది. వాళ్ళ మీద లెవీ వేయాలని 19.9 కోట్ల రూపాయలు దాదాపు సుంకం పడుతుంది ఒక్కొక్క షిప్కి సంబంధించి. మరి ఇట్లాంటి నేపథ్యంలో దాన్ని అమెరికా నేను అంగీకరించట్లేదు, దానికి అంగీకరించాను, అటాక్ చేస్తామని అమెరికా చెప్తోంది. మిగిలిన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి లెవీ వేయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఏమన్నా సాల్వేషన్ దొరికే అవకాశం కనిపిస్తోందా? దొరుకుతుంది, ఎందుకు దొరకదు. ఆ జలసంధి నుంచి బయటికి రానివ్వకుండా వాళ్ళే చేస్తారు అమెరికా వాళ్ళు. ఏ వాళ్ళకి ఇలా పర్మిట్ ఇచ్చారో రానివ్వకుండా చేస్తారు, ఆప్ చేస్తారు. ఇవన్నీ ఊరుకోరు కదా. ఇంకా ఇది తగదా పెరుగుతుంది. ఏంటంటే అంతర్జాతీయ జలాల మీద వాళ్ళ పెత్తనం ఏమిటి, అది వాళ్ళ ప్రాంతం నుంచి వెళ్తుండొచ్చు కాక అంత మాత్రాన అది మాదేనని చెప్పుకునేటటువంటి కెపాసిటీ ఎక్కడుంది ఇరాన్కి అని చెప్పి ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. కరెక్ట్, అదే చూడాలి కదా. వాళ్ళు వేసారు 20 కోట్లు, ఆఖరికి 5 కోట్లకి ఎగ్రీ అవుతాం. మా నీరులో ఇప్పుడు అదేంటంటే చట్ట ప్రకారంగా నీరులో సగం ఇరాన్ది, సగం ఆ సైడ్ ఉన్న దేశాలు వాళ్ళదే అంటానికి వీలు లేదు. సో ఇవన్నీ ఇంకా సెటిల్ అవ్వాలి కదా. ఇది తగదా స్టార్ట్ అవ్వాక ఎవరు బలంగా ఉంటే ఇది రోడ్డు మీద లెవీ ఒక్కోసారి రోడ్డు మీద వెళ్ళే కార్లను ఆఫ్ చేసి డబ్బు బాగు చేస్తారు కదా. అలాగే ఇది కూడా సాగిన రోజులు సాగుతుందా, ప్రపంచం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇది ఇరాన్ చేసేది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇంకా పెంచుదాం అనుకుంటుందా యుద్ధం. ఇరాన్ ఇలా పెంచితే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఊరిగా బ్లఫ్ చేస్తున్నారా ఏంటి అని మెల్లిమెల్లిగా బయటికి తెలుస్తాయి వాళ్ళు. అప్పుడే ఇలాంటి విషయాలు అప్పుడే యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనపడలేదు. ఓకే, ఒక లో లెవెల్లో అలా జరుగుతూ ఉంటుంది. ఎవరు ముందర అలసట వస్తుందో వాళ్ళు ఓడిపోతారు. సో మీరు చాలా సీనియర్ మోస్ట్, మీరు చాలా సంవత్సరాల నుంచి ట్రంప్ వ్యవహార శైలిని మీరు గమనిస్తున్నారు. మొట్టమొదటిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, తర్వాత ఓటమి పాలైనప్పుడు కానీ, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, ఇట్లా ప్రతిసారి మీరు ట్రంప్ని గమనిస్తూ ఉన్నారు. అసలు ట్రంప్ మనోగతం ఎగ్జాక్ట్లీ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ట్రంప్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఆయన మాట, ఆయన వ్యవహారం చూసి ఏం తెలియదు అనుకుంటారు. కానీ ఆయన ఒక రకమైన స్టైల్, ఎక్కువ మాట్లాడతాడు, సైకలాజికల్గా వాడతాడు, మానసికంగా దెబ్బ కొడతాడు, ఒక పని చెప్తాడు, ఇంకో పని చేస్తాడు, అటాక్ చేయటానికి జంకడు, అవన్నీ ఉన్నాయి. 2016లో ఎప్పుడు ఎలక్షన్ పోటీ చేయనోడు రాష్ట్రపతి అయ్యాడు అమెరికాకి. 20లో ఓడిపోయాక ఓటమి నాది కాదు అని పెద్ద అల్లరి చేశాడు. ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ అలా అల్లరి చేయలేదు, చేశాడు. 2024లో మళ్ళీ గెలిచాడు.
చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి ఏం తెలియదు, అమాయకుడు, జ్ఞానం లేదు అని అంటాం కరెక్ట్ కాదు. చాలా ఇంటెలిజెంట్ మనిషి. అతను తప్పులు చేస్తాడా, చాలా తప్పులు చేస్తాడు. అతని మాటల్లో కూడా స్ట్రాటజీ ఉన్నాయి, బాగా ఆలోచించి చేస్తాడు. అంటే మీరు చెప్పే దాని ప్రకారం అయితే ట్రంప్ అంత ఆలోచన పరుడు, ఒకవేళ అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు అని మీరు చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను అని ఆయన అంతగా చెప్పుకోవడం, దాన్ని మన వాళ్ళు ఇక్కడ ఖండించడం, ప్రధానమంత్రి స్వయంగా దీంతో ఎవరి జోక్యం లేదని చెప్పారు. అట్లా నేపథ్యంలో దాన్ని పదే ప్రాపగాండా చేసుకోవడం వెనకాల ఏముంటుందని మీ ఉద్దేశం? అతని స్టైల్, అతను గొప్ప చెప్పుకుంటాడు. అతని స్టైల్ అది. మేము చాలా గొప్ప పని చేసాం, మాలాంటి వాడు లేదు, అస్తమానం అంటూ ఉంటాడు. అతని స్టైల్ అది. స్టైల్ మార్చుకోడు. మనం ఎందుకు పట్టించుకోవాలి? స్టైల్ వాళ్ళది. అలాగే ఇప్పుడు ఇరాన్ అయోతుల్లా ఏమనేవాడు, అందరిని చంపేస్తాం అనేవాడు. వాళ్ళే చంపిస్తారు ఫిబ్రవరి. అది చిన్న విషయం కాదు. ఇరాన్ సుప్రీం లీడర్ ని చంపేశారు. చిన్న విషయంలా అంతం, చాలా పెద్ద విషయం. అందువల్ల ట్రంప్ తక్కువ అంచనా వేయకూడదు అంటున్నాడు అంతే. అది పెద్ద గనుడు, లేకపోతే అంతలో తప్పులు చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో తప్పులు చేయకుండా ఉండాలి. ఇతర దేశాల సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియదు. సో తప్పులు చేస్తా వస్తున్నాడు, అప్పుడప్పుడు దిద్దుకుంటాడు తప్పులు. అంటే దాదాపు 50 రాష్ట్రాల్లో, అమెరికాకి సంబంధించినటువంటి 50 రాష్ట్రాల్లో, చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో చాలా చోట్ల మొన్న భారీగా నిరసన ప్రదర్శనలు జరిగినాయి. చాలామంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ట్రంప్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ చాలా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇవ్వడం, ప్లకార్డ్స్ ప్రదర్శించడం ఇవన్నీ కూడా చేశారు. సో ఇట్లాంటి నేపథ్యంలో రాబోయే కొన్ని ఎలక్షన్స్, స్థానికంగా జరిగేటటువంటి కొన్ని ఎలక్షన్స్లో ట్రంప్కి పరాభవం తప్పదు అనేటటువంటి అభిప్రాయం వినపడుతోంది. మీరు ఎంతవరకు దాంతో ఏకీభవిస్తారు? కరెక్ట్ అవ్వచ్చు, కానీ అతని ఎలక్షన్ కాదు కదా. అతని ఎలక్షన్ కాదు. వాళ్ళ పార్లమెంట్లో కంట్రోల్ పోవచ్చు. కంట్రోల్ పోయినంత మాత్రం అతనికి ఏమవుతుంది? ఏమి అవ్వదు. ఇంకా ఆయనకి జనవరి 29 వరకు అధికారంలో ఉంటాడు. 27, 28 జనవరి అప్పటి వరకు ఫుల్ పవర్ వాళ్తాడు. ప్రతి ఇంచ్ వాళ్తాడు. ఆయన పేరు మొదలు తీసుకెళ్ళటానికి ఈవేళ అమెరికన్ కరెన్సీ నోట్స్ కూడా ఆయన పేరు పెట్టి సంతకం పెడుతున్నాడు. ఎవరు చేయలేదు అమెరికన్ ప్రెసిడెంట్ బ్రతికున్నవాడు. అలాగే కెనడీ సెంటర్ ని ట్రంప్ కెనడీ సెంటర్ అని పేరు ఆయనే పెట్టుకున్నాడు. ఫుల్ పవర్ వాడతాడు. అస్సలు సంకరం. అది మాత్రం లెక్క పెట్టాడు. సో అతని స్టైల్ వేరు. అతను తక్కువ అంచనా వేయకూడదు అంటున్నా. ఎక్కువ అంచనా ఏమని చెప్పట్లేదు. తక్కువ అంచనా వేయద్దు, సింపుల్ గా తీసుకోవద్దు. అతను చేసే మాటలు, చెప్పే మాటల్లో అదొక హ్యూమం ఉన్నది. ఊరికనే చెప్తాడు, ఊరికనే పొగుడుతాడు. అది ఉబ్బుపో అక్కర్లేదు, దాంట్లో ఏదో మోటివ్ ఉంటుంది. ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పెద్ద చిన్న లేకుండా తిట్టేస్తాడు. అది కూడా ఒక పెద్ద విశేషం. ఎందుకంటే అందరూ భయపడుతున్నారు, అతని చేతుల్లో ఫూల్ అయిపోతాం. సో ఫూల్ అవుతే అందరు నవ్వుతారు కాబట్టి చాలా మంది దూరంగా జాగ్రత్తగా ఉంటారు డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఇప్పుడు కువైట్ లాంటి దేశాలు, కువైట్ కానీ, లేకపోతే యుఏఈ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, లేకపోతే ఇటువంటి దేశాలన్నీ కూడా ఇరాన్ గుత్తాధిపత్యాన్ని, లేకపోతే ఒకవేళ ఇరాన్ ఇలాగే కొనసాగితే మా అందరి మీద పూర్తి ఆధిపత్యం సంపాదిస్తాడనే ఉద్దేశంతో వారిని సమర్థిస్తూ ఉండవచ్చు పరోక్షంగా. కానీ మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ కారణంగా, లేకపోతే ఫెర్టిలైజర్స్ కారణంగా అనేక రకాలైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నాయి. చాలామంది యొక్క దేశం యొక్క జీడిపి, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ గ్రాడ్యువల్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పెట్రోల్ బంకులు బంద్ చేసుకుని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి వ్యవస్థకి పరోక్షంగా ట్రంపే కారణం అని భావించడం కరెక్టే అని అనుకోవాలా? అంటే ట్రంప్ యాక్షన్ తీసుకున్నారు ఇరాన్ మీద. 47 సంవత్సరాలు బట్టి ఇరాన్కి అమెరికాకి సంబంధం లేదు, డిప్లొమాటిక్ సంబంధాలే లేవు, విరోధం నడుస్తూ వచ్చింది. సో యాక్షన్ తీసుకున్నాడు. ఇజ్రాయెల్ యాక్షన్ తీసుకున్నది. వెనకాల 5 అరబ్ దేశాలు ఉన్నారు సైలెంట్గా. సో వాళ్ళందరిది చేయి ఉన్నది. ఆయన బ్లేమ్ చేస్తే ఆయన అవుతున్నదంటే ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయిపోతే అందరినీ బెదిరిస్తుంది, అందరినీ చంపేస్తుంది. కాబట్టి మేము యాక్ట్ చేసామంటాను.
సమయం ఫ్యూచర్ చెప్పాలి అది కరెక్టా కాదా. కానీ ఆయన బ్లేమ్ చేయటం కరెక్టా? ఆయన దేశం ఇంట్రెస్ట్ బట్టి ఆయన చేసుకున్నాడు, మన మీద ఇంపాక్ట్ వచ్చింది. మనం జాగ్రత్త పడి ఉంటే మనకి ఇబ్బంది లేదు కదా. ఎనర్జీ గురించి మనం అంతా కళ్ళు మూసుకుని హార్మోస్ జలసంధి నుంచి ఉన్న దేశాల నుంచే తెప్పించుకున్నాం. ఇతర దేశాలు ఈ దూరం నుంచి తెప్పించుకుంటే అసలు ఈ టెన్షన్ లేదే కొద్దిగా. మనం కూడా తప్పు ఎస్టిమేట్ వేసాం, అనుకోకుండా యుద్ధం వచ్చింది అంటారు, కానీ యుద్ధం వస్తుందని అందరికి తెలుసు. ఇటు అటు ఏదో సెటిల్ అవ్వాలి. ఇరాన్ విపరీతమైన బలంతో పెరిగి అరబ్ దేశాలు డామినేట్ చేస్తుందా లేదా ఆ ప్రశ్న. విపరీతమైన బలం తెచ్చుకునే ఆయుధాలతో ఇజ్రాయెల్ని కాల్చేస్తుందా? మరి అది ఇజ్రాయెల్కి నష్టం అని వాళ్ళు పోరాడతారు కదా. సో ఇది బ్లాక్ అండ్ వైట్, అది తప్పు ఇతను తప్పు కాదు అని చెప్పడం కష్టం. బట్ చాలా అన్ఫార్చునేట్ ఇలాంటి పని జరగటం ప్రపంచానికి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఎవరు తగ్గటానికి ఒప్పుకోవట్లేదు. పెద్ద స్టేక్స్ ఉన్నాయి. ఇరాన్ ఆ దేశాల మీద డామినేట్ చేస్తే ఆస్తి అంతా వాళ్ళది అయిపోతుంది, ఇరాన్ది. సో ఇది ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు? సో పోరాడుతున్నారు కానీ వాళ్ళు ఇరాన్తో. కానీ అమెరికన్ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అమెరికా మంత్రివర్గంలోనే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. అట్లాగే లోపల చాలా రకాలైనటువంటి ట్రంప్ వ్యవహార శైలి బాగాలేదనేటటువంటి అభిప్రాయం సైన్యంలో కానీ లేకపోతే మిగిలినటువంటి సైన్యాధికారుల్లో కానీ కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా కొన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఉండొచ్చు, తప్పకుండా ఉండొచ్చు. కానీ అతను ఏం నిర్ణయం తీసుకుంటాడో అదే సాగుతుంది అతను. సో అతన్ని కన్విన్స్ చేస్తే యుద్ధం ఆగుతుంది, చేయకపోతే కంటిన్యూ చేస్తాడు. అలా ఓడిపోయారని బయటికి రాలేరు కదా, మేము ఓడిపోయామని చెప్పుకోలేరు కదా. సో వాళ్ళు ఓడిపోకూడదు, ఇరానియన్స్ ఓడిపోకూడదు. ఆ మధ్యదారి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళిద్దరి మధ్యనే తెలుసుకోవాలి. ఎవరు ఓడిపోవటానికి ఒప్పుకోరు. ఎవరైనా ఓడిపోయామని ఒప్పుకున్నారంటే వాళ్ళకి తీవ్ర పరిణామాలు వస్తాయి, సీరియస్ పరిణామాలు వస్తాయి అమెరికా మీద లేకపోతే ఇరాన్ మీద. ఇద్దరు ఓడిపోలేదని తేవాలి. ఆ మహానుభావుడు ఎవడు చేసేవాడు కనపడట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా మాటలు కుదురుతాయంటే కుదరొచ్చు, మాట్లాడుకుంటున్నారు. సో కుదిరితే మంచిదని మనం కోరదాం. తప్పకుండా ఇవాళ కాకపోతే రేపా 5 రోజుల 10 రోజుల యుద్ధం ఆగుతుంది. ఎందుకంటే అందరూ నష్టపోతున్నారు కాబట్టి ఏదో రకంగా ఇరాన్ కూడా కాంప్రమైజ్ అవుతారు. ఎన్ని మాటలు చెప్పినా యుద్ధం ఆప్ చేయాలని ఇరాన్కి. యుద్ధం ఆప్ చేస్తే వాళ్ళ ప్రభుత్వం సేవ్ అయిపోతుంది. అది ఆ అరబ్ దేశాలు యుద్ధం ఆప్ చేయకూడదు అంటున్నారు. ఓకే, అంటే అమెరికా పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ అక్కడ రిజిమ్ చేంజ్ జరగాలి, ఇప్పుడున్నటువంటి అధికార వ్యవస్థని నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి రిజిమ్ మార్చాలి అని ట్రంప్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? బట్ పాసిబుల్ కొంతవరకు. ఆల్రెడీ అయిపోయింది కదా, నాయకులు అందరిని చంపేశాను కదా, అందరిని మార్చేశాను కదా, కొత్త నాయకులు వచ్చారు కదా, అదే రెజ్యూమ్ చేంజ్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. నాయకత్వం అందరిని చంపాను కదా, చంపేశా, కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఆల్రెడీ గవర్నమెంట్ మారిపోయిందయ్యా అంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని మంత్రులు అందరిని తీసేస్తే గవర్నమెంట్ మారినట్లు లెక్క కదా. సో ఆ లెక్కేస్తున్నాడు అతను. సో అది పూర్తిగా ఆయన అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు, కానీ ఏ విధంగా యుద్ధం ఆగుతుంది అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం చెప్పగలం ఫ్యూచర్ ఏంటి, ఎవరు గెలిచారు. అధికారంలోకి వీళ్ళు కాకుండా కుర్దులు రావాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది ప్రధానమైనటువంటి మాట. ఎవరు రావాలని? కుర్దుస్ ఫోర్స్ రావాలని ఆయన కోరుకోవచ్చు, ఆర్మీ రావాలని. కానీ వాళ్ళలో ఎవరు వస్తారు ఇంకా చెప్పలేం కదా. వాళ్ళ తగాదాలు పడుతున్నారా? వాళ్ళ తగాదాలు పడి ఎవరైనా మొదలుకు వస్తారా? అది జరగదు. అది చూడాలి. ఈవేళ సాయంకాలం ఏ అనౌన్స్మెంట్ చేస్తాది అమెరికా? యుద్ధం పెంచుతాదంటాదా, ఏమంటాది? అది చూడాలి. ఇంకా మనకి ఆ స్టెప్స్ ఏం జరిగినాయి, ఏ నిర్ణయాలు జరిగినాయి అఫీషియల్ గా ఇవాళ జరిగిన బయటికి రాలేదు. బయటకు వచ్చాక మనకు తెలుస్తాయి. తప్పకుండా యుద్ధం ముందరికి వెళ్తాది, అంత ఈజీగా ఆగదు. యుద్ధం ఆగకుండా ముందరికి వెళ్తాది, అది మాత్రం కనపడుతుంది.
మొర్తజా ఖమనీ కూడా బాగా తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన కూడా సరిగా లేడు, అందుకే బయటికి రావట్లేదు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొర్తజా ఖమనీ కూడా ఏమైనా ఆపద జరిగి ఉండే అవకాశం ఏమైనా ఉన్నట్టుగా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఆయన ఇరాన్లోనే లేదంటున్నారు, రష్యాలో ఉన్నాడంటున్నారు. ఇప్పుడు ఈవేళ వీళ్ళంతా తేరాల్లో కూర్చున్నారని మీరు ఎందుకు అనుకుంటారు? ఫారెన్ మినిస్టర్లు ఆ ఊళ్ళోనే లేరు, ఎక్కడో దాక్కుని ఉంటారు అందరు. కనపడితే చంపేస్తారని భయం ఉన్నది కాబట్టి దాక్కుని ఉంటారు. ఇతర దేశాల నుంచి వ్యవహరించవచ్చు. ఇవన్నీ బయటికి యుద్ధం ఆగేకి వస్తాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే యుద్ధం ఇంకా అయిపోలేదు. ఇరాన్కి శాంతి కావాలి. శాంతి వస్తే గానీ వాళ్ళు స్టెబిలైజ్ అవ్వరు, లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ కూలిపోతుంది. ఇలాగ ఇంకో 30 రోజులు 60 రోజులు టెన్షన్తో వెళ్తాం కష్టం. వాళ్ళు కష్టం. ట్రంప్ 10 రోజులు లీవ్ పెట్టా, 10 రోజులు ఆప్ చేసా, ఇంకో 2 రోజులు పెంచుతున్నా అంటున్నాడు. వాళ్ళు వినాలి. ఏదో బాంబు వేస్తున్నారు, వాళ్ళు 10 బాంబులు వేస్తున్నారు. ఈ టైంలో అడ్జస్ట్ అయిపోతుంది అమెరికా. ఇంకా 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 అడ్జస్ట్ చేస్తుంది. ఏం చేస్తారో చూడాలి. ఇది వాళ్ళ తరఫున యుద్ధం అవ్వే వరకు ఆగరు అమెరికా. లేకపోతే వాళ్ళ ఆగ్ర దేశం అని ఎగిరిపోతుంది అమెరికా. అది ఇరాన్ కొన్ని రకాలుగా కాంప్రమైజ్ అయిపోతే ఇరాన్ సర్వైవ్ అయిపోతుంది ప్రభుత్వం. వాళ్ళ వెనకాల ఉన్న ఇది అదే, మనం ఈ గండం దాటితే సెట్ అయిపోతాం. కానీ చూద్దాం, ఇంకో 24 గంటల్లో మనకు క్లారిటీ వస్తుంది కొత్త యాక్షన్ ఏం తీసుకున్నారంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైనటువంటి సమాచారాన్ని మాకు అందించినందుకు నమస్కారం. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ వార్. చూస్తూనే ఉండండి.